సంస్కృత సుభాషితం అనువాద పద్యం 176. సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు. సుభాషితం. యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః సమృద్ధి రసమృద్ధిర్వా సవై పండితముచ్యతే సవై పండితముచ్యతే. భావం: ఎవరు చేసే పనులకు శీతలం, ఉష్ణం అంటే చలి, సెగ, భయం, ప్రేమ, సిరి, పేదతనం అడ్డం కావో అటువంటి వారిని పండితులని అంటారు. ఎవరు చేసెడు కృత్యాలకింతయేని చలి, సెగ, భయము, ప్రేమయు, సంపదయును, అమిత పేదరికమ్మును అడ్డుకోవో. అట్టి వారిని పండితులంద్రు బుధులు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.